హిందీని మనపైన రుద్దుతున్న దాన్ని కూడా గట్టిగా ఎదిరించిన ఏకైక నాయకుడు స్టాలిన్. స్టాలిన్ ఇస్ డామ్ అగేన్స్ట్ పర్సన్ ఫర్ బీజేపీ. ఎన్డీఏ కూటమి ఎక్కడ ఉండటానికి ఆయన ఇష్టపడరు. ఇది ఫ్యాక్ట్. ఇక్కడ దాకా చాప్టర్ క్లియర్గానే ఉంది. తర్వాత నేపథ్యంలో చూసుకుంటే అన్నా డిఎంకే పళనిస్వామి నేతృత్వంలో వాళ్ళు ఒక దశాబ్దం అయింది పవర్ చూసి. దాంట్లో చాలా రెపరెపలాడుతున్నారు పవర్ కోసం వాళ్ళందరూ. ఇది అందరికీ అర్థమైంది. అన్నా డిఎంకే ఒకవేళ విజయ్తో పొత్తు పెట్టుకుంటే కనుక ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ ఇక్కడ ఉండేది. అది స్టాలిన్కి నచ్చదు. తమిళనాటున ఎన్డీఏ ప్రభుత్వం ఉండకూడదు, అది అతని నినాదం. తను ఓడిపోయినా పర్లేదు, కానీ బీజేపీ మాత్రం ఇక్కడ రెపరెపలాడకూడదు. అది అతని బేసిక్ ఫ్యాక్ట్ రూల్. ఈ ఫ్యాక్ట్ రూల్ని అమలుపరచడానికి అర్జెంటుగా స్టాలిన్ చేసిన చాణక్యమైన మూవ్ ఏంటంటే, ఫస్ట్ వీసీకే పార్టీ, తన మిత్రపక్షంలో ఉన్న వీసీకేని, తర్వాత ఐయుఎంఎల్ని, తర్వాత దానికంటే ముందు సిపిఐ సిపిఎంని అందరూ తన కన్సెంట్తోనే విజయ్కి సపోర్ట్ ఇప్పించాడు. దీనివల్ల విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు. హంగ్ అయితే ఏర్పడలేదు. హంగ్ ఏర్పడే సిచ్యువేషనే కనుక వస్తే తప్పనిసరి పరిస్థితుల్లో విజయ్ ఏమన్నా ఇక్కడ మనం చూసుకుంటే కమలం వైపు మగ్గు చూపుతాడన్న ఒక భయంతో అవనండి, వాట్ ఎవర్ ఇస్ ద సిచ్యువేషన్. ఎలక్షన్స్ అంటే నార్మల్ ఖర్చు కాదండి.